దేవుడు పెట్టిన పద్ధతి ఏంటో తెలుసా? ముందు దేవుడు తర్వాత ఉన్న స్థానం ఎవరికి అని అంటే దైవజనుడికి. దేవుడు తర్వాత ఉన్న స్థానం ఏంటి చెప్పండి? ఈ లోకంలో దైవజనుడు. ఈ దైవజనుడు లేకపోతే అభిషక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాజులను అభిషేకించాలండి. ఎవరిని అభిషేకించాలి? వీళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు ఎవరిని అభిషేకించాలి? రాజులను అభిషేకించాలి. అంటే దైవజనుని కిందేనా రాజు? అంతేనా? దైవజనుని కిందేనా రాజు? అంతే. ఇప్పుడు ఈ రాజు కింద పనులు అధికారులు, రాజు కింద ఎవరు? అధికారులు. ఈ అధికారు కింద ఎవరు? ప్రజలు. దేవుడు పెట్టిన స్థానము చూడండి. ముందు దేవుడైతే దేవుడు తర్వాత స్థానము దైవజనునికైతే, ఆ దైవజనుని తర్వాత స్థానము రాజు అయితే, ఆ రాజు కింద అధికారి అయితే, ఆ అధికారి కింద మనుషులండి. ఇది దేవుడు పెట్టిన సిస్టమ్ అండి. నిజంగా ఎంత గొప్పగా, ఎంత దీవెనకరంగా సమూయేలు గారి జీవితాన్ని దేవుడు మార్చాడో చూడండి. దేవుడు బిడ్డనివ్వలేదు కానీ ఎవరినిచ్చాడు?